ఆన్లైన్లో సక్సెస్ అవడం ఇది చాలామంది కల కదూ. కాని ఆ కలవైపు వెళ్లే దారిలో చాలా ముళ్ళుంటాయి. అసలు చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు, వాళ్ళు ఎలాంటి ఉచ్చుల్లో చిక్కుకుంటారు? మరి వీటన్నిటినీ దాటి నిజంగా సక్సెస్ అవడానికి ఏదైనా కొత్త దారి ఉందా? రండి, దాని గురించే మనం తెలుసుకుందాం. ఆన్లైన్లో ఈజీగా డబ్బు సంపాదించొచ్చు, త్వరగా కోటీశ్వర్లైపోవచ్చు, ఇలాంటి మాటలు మనం రోజూ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ నిజమైన అవకాశాలా, లేకపోతే ఎడారిలో నీళ్లున్నట్టు భ్రమ కలిగించే ఎండమావులా? చాలా సందర్భాల్లో ఈ ప్రయాణం చివరకు మిగిల్చేది నిరాశే. సరే, ముందుగా మనం చాలామంది ఫాలో అయ్యే పాత పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామందికి తెలిసిన కదే, కానీ దీని ముగింపు మాత్రం ఎప్పుడూ నిరాశగానే ఉంటుంది. అంతా ఒక మంచి ఆశతో స్టార్ట్ అవుతుంది. మన కళ్ల ముందు ఒక అద్భుతమైన సక్సెస్ కనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజమా, లేక ఎడారిలో దాహంతో ఉన్నవాడికి నీళ్లు కనిపించినట్టు ఉత్తి భ్రమ? ఇక్కడే మొదలవుతుంది మొదటి ట్రాప్. సరే, ఈ పాత దారిలో ఎదురయ్యే అడ్డంకులు ఏంతో ఇప్పుడు చూద్దాం. అసలీ ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెరుగుతూ పోతాయో మనమే గమనిద్దాం. మొట్టమొదట ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ని మన కళ్ల ముందు పెడతారు. ఆ విజయం ఇంకా మన చేతికొచ్చేసినట్టే అనిపిస్తుంది. కాని అందని ద్రాక్ష పుల్లనా అన్నట్టు అది నిజంగా మనకు దొరుకుతుందా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదే అప్సెల్ ట్రాప్. అంటే ఏంటంటే, నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలంటే ఇంకా ఖరీదైన టూల్స్ కొనాలి, ఇంకా పెద్ద కోర్సులు తీసుకోవాలి అని ఒత్తిడి చేస్తూనే ఉంటారు. అంటే మన గ్రోత్ మొత్తం మనం కట్టే డబ్బుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. చివరికి ఏమవుతుందంటే, ప్రతి నెలా కట్టే ఈ ఫీజులు మెడకు చుట్టుకున్న ఒక పెద్ద గొలుసులా తయారవుతాయి. ఇక ఆ బరువు మోస్తూ సక్సెస్ వైపు పరిగెత్తడమంటే అదయ్యే పనే కాదు. సో చూశారుగా, ఈ పాత దారిలో ఉన్న 3 ట్రాప్స్. ఫస్ట్, ఒక ప్రామిస్తో మనల్ని అట్రాక్ట్ చేస్తారు. సెకండ్, అప్సెల్ అనే వలలో పడేస్తారు. థర్డ్, నెల నెలా ఫీజులు కట్టే భారంతో మనల్ని కుంగుదీస్తారు. ఇదొక సైకిల్ లాంటిది, ఒక విషవలయం అన్నమాట. అయితే ఈ దారి తప్ప ఇంకో దారి లేదా? ఈ నిరాశ నుంచి బయటపడటానికి ఒక ప్రత్యామ్నాయమంటూ ఏదీ లేదా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఒక కొత్త సొల్యూషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం పద్ధతిని మార్చడం కాదు, అసలు ఆలోచనా విధానాన్నే, మన విలువలనే మార్చే ఒక కొత్త ఫిలాసఫీ. ఈ కొత్త దారికి గుండెకాయలాంటిది ఈ మాట: డబ్బు కన్నా ముందు మనుషుల ప్రేమను చూగటం. వినడానికి ఇది ఒక సింపుల్ వాక్యంలా అనిపించొచ్చు, కాని ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఈ కొత్త మోడల్ ముఖ్యంగా 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది. అవేంటంటే: 1. కంప్లీట్గా ఫ్రీ యాక్సెస్. 2. నిజమైన సక్సెస్ కోసం ట్రైనింగ్. 3. లాయల్గా ఉండే మెంబర్స్కి ఒక గిఫ్ట్. సరే, ఇప్పుడు వీటి గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మొదటి పిల్లర్ నమ్మకం. ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడానికి ₹1 కూడా కట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్ల మొదటి టార్గెట్ డబ్బు కాదు, మనుషుల నమ్మకాన్ని సంపాదించడం. ఇక్కడ ఏది కొనక్కర్లేదు, ఏది అమ్మక్కర్లేదు. ఇక రెండోది నిజమైన విజయానికిచ్చే ట్రైనింగ్. ఇక్కడ ఉత్తి ఆశలు చూపించడం కాదు, ఇప్పుడు వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఫీల్డ్లో నిలబడటానికి కావలసిన స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. అసలైన వాల్యూ అంటే ఇదే కదా. ఇక మూడో పిల్లర్ ఒక బహుమతి. దీన్ని కేవలం ఒక బిజినెస్లా కాకుండా మెంబర్స్ తమ మీద పెట్టిన నమ్మకానికి తిరిగి ఇచ్చే ఒక గిఫ్ట్లా చూస్తారు. ఇది డబ్బు కన్నా మనుషులే ముఖ్యం అనే వాళ్ల కమిట్మెంట్ని చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం 2 దారుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో ఒకేసారి క్లియర్గా చూసేద్దాం. చూడండి, తేడా చాలా క్లియర్గా ఉంది. పాత దారి ఫోకస్ అంతా డబ్బు మీదే. దాని పద్ధతి అప్సెల్స్, ఫీజులు. దాని గోల్ కంపెనీ ప్రాఫిట్. కానీ కొత్త దారి ఫోకస్ అంతా నమ్మకం మీద. దాని పద్ధతి ఫ్రీ ట్రైనింగ్. దాని ఫైనల్ గోల్ మెంబర్స్ సక్సెస్. ఈ తేడా చిన్నది కాదు, చాలా పెద్దది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం జీవిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో డబ్బు స్థానంలోకి నమ్మకం వస్తోందా? అంటే నమ్మకమే కొత్త కరెన్సీగా మారుతోందా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.